శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో ఏప్రిల్ 13వ తారీఖున మీనరాశి నుంచి మేషరాశిలోకి మారబోతున్న రవిగ్రహ ప్రభావం ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది. అయితే రవి సూర్య భగవానుడు ఏ పేరుతో పిలిచినా మరి రవి ఆత్మకారకుడు, గ్రహరాజు. అందువలన మన ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్లో మరి ఎలాగైతే మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఒక్కొక్క కార్యాలయానికో ఒక్కొక్క రాష్ట్రానికో విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కబరిచే ప్రయత్నంలో రవి కూడా మరి ప్రతి నెల ఒక రాశిలోకి మారుతూ ఒక రాశిలో సుమారుగా నెల రోజులు ఉండి ఆ గ్రహం అంటే ఆ రాశి యొక్క ఫలితాలని, అలాగే జరగవలసిన కార్యక్రమాల్ని, అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాల్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ రాశి యొక్క విశేషాలను కానీ మంచి చెడ్డలు కానీ బాగు చేయడం జరుగుతూ ఉంటుంది. రవి అలాగా ఆరోగ్యకారకుడు. అలాగే ధనం ఇవ్వాలన్నా, ఒక వ్యక్తికి అధికార పదవి ఇవ్వాలన్నా, జీవితంలో వృద్ధిలోకి తీసుకురావాలన్నా, లేదు ఏ పని చేయకుండా ఇంట్లోనే ఇతరులపై ఆధారపడుతూ ఎవరో ఒకరిని వేధిస్తూ ఉండే పనికి మాలిన వాడిగా ఉండాలన్నా రవే కారణం అవుతుంటాడు. ఒక జాతకం రాణించాలంటే రవి బలం కంపల్సరీగా ఉండాలి. అంటే రవి సంక్రమణం జరుగుతుంది ప్రతి నెల ఒకసారి. ఒక రాశిలోకి ఒక మారే సమయంలో మరి రవి ముందుగా 0 డిగ్రీలో ప్రవేశించి నెమ్మదిగా 30 డిగ్రీలకు ప్రవేశించే ప్రయత్నంలో మరి అదే రాశిలో అప్పుడే పుట్టిన బాలుడుగా, యవ్వనుడుగా, వృద్ధుడుగా కూడా పనిచేయడం జరుగుతుంది. ఎవరైతే సాధారణంగా సంక్రమణం రోజు రవి మారిన రోజు కానీ ఆ మన్నాడు కానీ పిల్లలది జన్మించినప్పుడు వారి యొక్క ఆరోగ్యం చాలా బలహీనంగా ఉంటూ ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే రవి జాతకంలో బాగా చివరిలో ఉన్నా కూడా అంతగా రాణించలేకపోతుంటాడు. అయితే ఆత్మకారకుడిగా ఉన్నప్పటికీ కూడా బట్ ఏదైనా మధ్య భాగంలో ఉన్నప్పుడే రవి ఆ జాతకంలో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మేషరాశి అన్నది రవి గ్రహానికి ఉచ్చస్థానం అవడం వల్ల రవి అత్యంత బలవంతుడై ఉంటాడు. ఎందుకు అక్కడ బలవంతుడై ఉంటాడంటే అది కుజుని యొక్క రాశి. కుజుడంటే సైన్యాధ్యక్షుడు. అందులో సైన్యం చాలా బలంగా ఉంటే రాజు కూడా బలంగా ఉంటాడు కాబట్టి అదే రాశిలో రవి ఉచ్చ పొందుతూ ఉంటాడు. ఈ ఉచ్చ పొందడం వల్ల ఎవరికి అనుకూలిస్తుంది అని పరిశీలించినప్పుడు మనం గోచారరీత్యా రవి 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు అత్యంత బలవంతుడై ఉంటాడు. అది గోచారరీత్యా. కానీ ఇప్పుడు మేషరాశిలోనే ఉచ్చులో ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి అటు రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నా సరే, విద్యా రంగంలో ఉన్నా, వైద్య రంగంలో ఉన్నా వారికి అనూహ్యంగా మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. వారికి మంచి ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మేషరాశి వారికి చాలా వరకు ఇంప్రూవ్మెంటు, అభివృద్ధి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక సింహరాశి వారికి రాశ్యాధిపతి భాగ్యస్థానంలో ఉచ్చులో ఉండడం వల్ల జాతకుడు అంటే సింహరాశిలో జన్మించిన వారికి కూడా ఒక మంచి అభివృద్ధి, వారు మామూలు స్థాయి కన్నా ఎవరు ఊహించినటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళడం, మరి అదే సింహరాశి వారి తండ్రికి కానీ వారి యొక్క సంతానానికి కానీ అనూహ్యంగా అభివృద్ధి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఈ రాశి వారికి ఉంటే ముఖ్యంగా చాలా అనుకూలంగా అభివృద్ధికరంగా ఉండేవాళ్ళు మిథున రాశి వారికి. అంటే మిథున రాశి వారికి 11వ స్థానంలో రవి ఉండడం వల్ల వారికి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అనుకూలంగా ఉంటాయి. రాజులు, మంత్రులు, అధికారులు సహకరిస్తారు. ఇంటర్వ్యూలో విజయం పొందుతారు. ఏదేమైనా జన్మజాతకంలో రవి 11వ స్థానంలో ఉంటే అన్ని దోషాలు సాల్వ్ అవుతాయి అంటారు. అలాగే గోచారంలో రవి 11వ స్థానంలో ఉండగా ఆ నెలంతా కూడా జాతకుడు ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతమై తీరుతుంది. ఇక మరి
వృశ్చిక రాశి వారికి కూడా కుజుడు అధిపతి. వారికి 6వ స్థానంలో రవి ఉచ్చులో ఉండడం వల్ల అది వాళ్ళకి విజయస్థానం అవుతుంది. న్యాయస్థానంలో తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఎటువంటి కోర్టు లావాదేవీలు ఉన్నా, అధికారులతో విభేదాలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, ఆస్తి తగాదాలు ఉన్నా, తండ్రి గారితో విభేదాలు ఉన్నా కంపల్సరిగా మరి ఈ వృశ్చిక రాశి వారికి విజయం వారికి వస్తుంది. ఇంటర్వ్యూల్లో నెగ్గుతారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగం కాకపోతే ప్రభుత్వ పదం అనుకుందాం, ఏదైనా అది సక్సెస్ అవుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అది 10వ స్థానం. మరి కర్కాటక రాశి వారికి రవి మిత్రగ్రహం దశమంలో దిగ్బలం పొందుతాడు. మరి వీళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్ వస్తుంది, ఉద్యోగంలో హోదా పెరుగుతుంది, రాజకీయ నాయకులకి కొత్త పదవి లభిస్తుంది. ఏదైనా ఏ పదవిలో అయినా ఎక్కడున్నా చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అందుకని కర్కాటక రాశి వారికి 10వ స్థానంలో రవి కంపల్సరీగా ప్రభుత్వ హోదాని, ప్రభుత్వ అధికారాన్ని ఇస్తుంది. అలాగే ఏ రంగంలో ఉన్నా వాళ్ళు నెంబర్ 1గా స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇక కుంభరాశి వారికి 3వ స్థానం కాబట్టి మరి శత్రువులు మిత్రులుగా మారుతారు, అధికారుల సహాయం లభిస్తుంది, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది. చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎవరో ఒకరి సహకారంతో, అధికారుల సహకారంతో పూర్తవుతుంది. అంటే మొత్తం మీద ఈ 4 రాశి వారికి రవి అనుకూల ఫలితాలు మనకి ఏప్రిల్ 13వ తారీఖు నుంచి మే 14వ తారీఖు వరకు చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ అలాగే రవి అధికారాన్ని ఇచ్చినా, ఐశ్వర్యాన్ని ఇచ్చినా ఓకే, కానీ కష్టాలు ఇచ్చినా కూడా చాలా విపరీతంగా ఉంటాయి. రవి ఇచ్చే కష్టాలు ఏంటంటే తీవ్రంగా కోలుకోలేని అనారోగ్య సమస్యలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం ద్వారా వచ్చే శిక్షలు, అది జైలు శిక్ష, కారాగార శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష కూడా అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు పోగొట్టుకోవడం, తండ్రి గారితో విభేదం, అలాగే సంఘంలో నేమ్ కోల్పోయి ఒక బికారిగానో, ఒక ఫూల్గానో, లేదంటే ఏదైనా ఒక ఫ్రాడ్గానో గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి కూడా రవే కారణం అవుతుంటాడు. మరి ఈ రాశుల వారికి అంటే ముఖ్యంగా కన్యా రాశి వారికి రవి 8వ స్థానం సంచారం వల్ల ఈ నెలంతా కూడా వీరు చాలా అధికారులతో జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో కూడా విరోధం పెంచుకోకూడదు, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మంచిది. ఏదైనా అష్టమంలో ఏ గ్రహమైనా ఇబ్బంది పెడతాడో రవి చాలా వరకు ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బట్ ఏదైనా రవి గ్రహానికి అంటే సూర్యభగవానుడికి చెడుగా ఉన్నవాళ్ళు, మంచిగా ఉన్నవాళ్ళు అందరూ కూడా కంపల్సరిగా పరిహారం చేసుకోవాలి. అందుకే మన పూర్వీకులు సూర్యభగవాను ప్రతిరోజు సూర్య నమస్కారంతో మన దినచర్య ప్రారంభమయ్యేలా నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఎవరైతే ప్రతిరోజు లేవగానే వారు కాలకృత్యాలు తీరిన తర్వాత సూర్యుని యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల, సూర్యభగవాన్ని ఆరాధించడం, ఆదిత్య ఉదయం సూర్యాష్టకం చదవడం వల్ల కేవలం రవి ఒక్క గ్రహం జీవితంలో వారి జాతకంలో బలంగా ఉంటే ఎన్ని దోషాలు రానివ్వండి, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ ఏది వచ్చినా కూడా ఇబ్బంది అయితే ఉండదు. కేవలం సూర్యభగవానుడు మాత్రం మనకి ప్రత్యక్షంగా కనబడే దైవం. ప్రతిరోజు పూజించడం వల్ల మీరు రోగంతో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాగున్నా సూర్యుని ఆరాధనతో ఆ జీవితం ఖచ్చితంగా ధన్యమవుతుంది. స్వస్తి.